వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య మద్గురుం సముపాస్మహే. గురువాయూరపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. మనం విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటున్నాం. ఆ విష్ణు సహస్రనామంలో 16వ శ్లోకంలో 146వ నామం సహిష్ణు అనేటువంటి నామాన్ని గురించి అర్థాన్ని చెప్పుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా సహిష్ణు అంటే ఆ పదాన్ని బట్టే మనకు అర్థం తెలుస్తుంది. ఎట్లా అంటే సహిష్ణు సహించేటువంటి వాడు అంటే మన యొక్క అపరాధాలని సహించేటువంటి వాడు అనే అర్థం తెలిసిపోయింది. దీన్ని విశదంగా చెప్పుకోవాలి. ఏంటంటే జీవులు తన భాగ్య విశేషం చేత మనం మానవ జన్మను పొందాం. మానవ జన్మను పొందిన తర్వాత మనకి ఆచార్య కటాక్షం లభించాలి. లభించిన తర్వాత భగవంతునితో ద్వేషం పోవాలి, పోయి సదాచార్య సంపత్తి కావాలి, దుర్గుణాలు పోవాలి. పోయిన తర్వాత తన లాభం ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని పెంపొందించుకోవాలి. అంటే మనం శక్తిని పెంపొందించుకోవాలి. ఇది పూర్వజన్మ కృతమైనటువంటిది. ఉదాహరణకి అక్కడ ఒక బోయవాడు ఉన్నాడు. ఆయన పాపాలను చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఋషుడు కనబడి ఆ రామమంత్రాన్ని ఉపదేశిస్తే ఆ రామమంత్రాన్ని అనుసంధానించుకోవడం జరిగింది. తాను వాల్మీకి ప్రచేతసుడు అని అయ్యాడు. అంటే పూర్వ సంస్కారం ఉన్నది కదా, ఆ సంస్కారంలో అక్కడ పశ్చాత్తాపాన్ని పొంది తను మనస్సు మారి ఆచార్యుల వైపు మనస్సు తిప్పుకుంటే గొప్పవాడయ్యాడు. ఆ విధంగా భక్తిని పెంపొందించుకోవాలట. పాపాలు అంతరించిపోతూ ఉంటాయి. భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయో చేత విశ్వయోని పునర్వసు అనేటువంటి శ్లోకం. మనకి చేయకూడని పనులుంటాయి, కొన్ని చేయవలసిన పనులుంటాయి, శాస్త్ర విధి నిషేధాలు ఉంటాయి. అది శాస్త్రంతో చెప్పబడి ఉంటుంది. మనకి తెలిసిందంతా కూడా మనకి ఏదైతే తెలుస్తుందో అది వేదంలో తెలుసుకోక్కర్లా. మనకి ఏదైతే మన మనస్సుకి గోచరించినటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే ఇది ముట్టుకుంటే పాపం వస్తుంది, ఇది ముట్టుకుంటే దోషం వస్తుంది అని మనకు తెలియదు. ఆ తెలియనటువంటి విషయాన్ని చెప్పేటువంటిది వేదం కనుక ఆ వేదం శ్రీమద్ రామాయణ రూపంలో మనకి కనిపిస్తోంది. ఇక్కడ భగవతాపచారం అనేటువంటివి రెండు ఉన్నాయి. ఇట్లా భగవతాపచారం అంటే ఆ భగవంతుడు సహిష్ణు ఓం సహిష్ణవే నమః అంటే ఆయన సహిస్తాడు. ఆయనకి అపచారం చేయాలంటే మనసు ఒప్పదు మనకి. అందుకని ఒకవేళ అపకారం చేస్తే అంటే అపచారం చేసినట్లయితే అంటే మనకు తెలుసో తెలియకో అపచారం చేస్తాం భగవంతుడి విషయంలో. కానీ ఆయన క్షమిస్తాడు. భాగవతాపచారం అనేటువంటిది ఉందే, దాన్ని క్షమించడు. భాగవతాపచారం వెంటనే మనకి దుష్ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ సహించరానటువంటి అపరాధాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన సహిష్ణవే నమః ఆయన సహిస్తాట, మనని క్షమిస్తాట. ఎందుకంటే భగవంతుని యందు ఎక్కువగా వాత్సల్యం మనకి ఉండడం వల్ల మనకి ఉత్తమమైనటువంటి మనకి జన్మ వస్తుంది, ఉత్తమమైనటువంటి సంస్కారం లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే పూర్వం ఉండేటువంటి పాపములు, మళ్ళా ఇప్పుడు జరుగుతున్నటువంటి పాపములు, వచ్చేటువంటి పాపములు అన్నీ కూడా పోగొట్టేటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువే. అందుకని ఓం సహిష్ణవే నమః అని శరణాగతి చేస్తున్నాం.
కనుక ఇక్కడ పశ్చాత్తాపేన శృతి అన్నాడు. అంటే ఏదైనా సరే మనం పాపాలు చేసినట్లయితే పశ్చాత్తాపం పడినట్లయితే ఆ భగవంతుడు క్షమిస్తాడట. ఇక్కడ ఆ భగవంతుని ఔదార్యం అది. అటువంటి ఔదార్యం కలిగినటువంటి భగవంతుడిని మనం సేవిస్తున్నాం. ఇంకేంటంటే మనం పూజ అయిన తర్వాత సహ్యాపచారాన్ అసహ్యాపచారాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాన్ సర్వాన్ అశేషత క్షమస్వ అంటున్నాం. అంటే సహ్యాపచారాలు అసహ్యాపచారాలు అని క్షమస్వ అని పూజంతా అయిన తర్వాత ఈ శ్లోకాన్ని చదువుతాం. ఉపచార అపదేశేన కృతాన్ అహరహమ్యయ అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని ప్రార్థన చేస్తూ మరెప్పుడు కూడా ఆ భగవంతునికి అపచారం చెయ్యం, అలాగే భాగవతులకు అపచారం చెయ్యం, ఎప్పుడూ కూడా అనుకోవాలి. ఇంకేంటంటే ఇక మనకి తిరుమంత్రార్థంలో చెప్పినట్టు పురం ఉండాన పద్దుక్కడై వాసనయోడు పూర్వం ఉన్నటువంటి ఏదైతే చెడు వాసనలు ఉన్నాయో అవన్నీ కూడా పోగొట్టుకొని ఈ రోజు నుంచి మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించినట్లయితే ఆ పాతవి ఉన్నాయి కదా, ఆ పాతవి పట్టుకుని భగవంతుడు శిక్షించడు. సహిష్ణవే నమః అన్నారు. ఆయన క్షమించి వదిలిపెడతాడట. అటువంటి కారుణ్యమూర్తి. అందుకని అటువంటి కారుణ్యమూర్తి అయినటువంటి ఆ తిరువళ్ళూరు వీరరాఘవస్వామిని మనం ఎప్పుడూ కూడా సేవిస్తూ, అలాగే ఆ అవేర మంగాక్షమేట వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ వారిని శరణాగతి చేయాలి. ఈ విధంగా మనం విష్ణు సహస్రనామంతో మనం శరణాగతి చేస్తున్నాం. శ్రీమద్ రామాయణంలో కదంచిదుపకారేణ కృపేనైకేన తిష్టతి నస్మరస్యపకారాణం శతమన్యాత్మవత్తయా అని చెప్పారు. ఏదైనా పత్రం పుట్టం ఫలం తోయమని స్వామివారికి పూజ చేస్తాం, లేదా స్వామివారి విషయంలో ఏదైనా సేవ చేస్తాం. అటువంటి సేవ చేయగానే ఆయన ఆ స్వామి ఎంతో సంతోషిస్తారు. కానీ ఏదైనా అపకారం చేసినటువంటి వారు ఎవరైనా ఉంటారు స్వామి విషయంలో అపకారం చేయడం అంటే శాస్త్ర విషయాల్లో అపకారం చేయడమే కదా. అటువంటి అపకారం చేసినటువంటి వాడిని ఒక్కసారి కూడా వారు తలుచుకోరట. అందుకని ఇక్కడ ఓం సహిష్ణవే నమః అనేటువంటి నామం సరిపోయింది. అందుకని ఓం సహిష్ణవే నమః. ఇది గొప్ప విషయం. స్వామి మనం తప్పులు చేసినప్పటికీ కూడా వారు క్షమిస్తారు అనేటువంటి విషయం రూఢిగా తెలుస్తుంది. కాబట్టి మనం ఆ స్వామిని శ్రీ విష్ణు సహస్రనామ ద్వారా మనం వారిని సేవిద్దాం, ఆయన్ని శరణాగతి చేద్దాం. భగవంతుడు స్వతంత్రుడు, వారిష్టం కనుక ఆగ్రహిస్తారు. కానీ ఆ ఆగ్రహం తాత్కాలికం. భగవంతుని ఆగ్రహం తాత్కాలికం. స్వాభావికం ఏమిటి? విశేషమైనటువంటి అనుగ్రహమే ఆయన స్వభావం. ఇది భగవానుడు మనల్ని రక్షించి తీరుతారు అనేటువంటి నమ్మకం ఉండాలి. ఎందుకంటే కాళిదాస్ అంటారు, చైత్య హిమవతి ప్రకృతి జలస్య. అక్కడ ఆ జలం ఉంది, హిమాలయ పర్వతాల్లో జలం. దాని లక్షణం ఏంటి? చల్లదనమే. చల్లదనం. ఒకవేళ ఏదైనా కారణాల చేత అగ్నిచేత తత్వం అవుతుంది, వేడవుతుంది, కానీ మళ్ళా చల్లారిపోతుంది. ఇక్కడ అలాగే ఇనుము కూడా అగ్నిచేత తత్వం చేయబడి వేడిగా ఉంటుంది, నిప్పులాగా. కానీ దాని తత్వం ఏంటి? చల్లబడిపోవడమే. భగవంతుని ఆగ్రహం అనేటువంటి ఉందే తాత్కాలికమైంది. మనల్ని బాగు చేయడానికి వారికి ఆగ్రహం వస్తుంది. అందుకని ఇక్కడ సహిష్ణువు సహిస్తారు, కానీ ఆ సహించి మనల్ని బాగు చేస్తారు. ఉదాహరణకి మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనల్ని బాగు చేయడానికి
తండ్రి కోపగిస్తారు. ఇది తాత్కాలికమైంది. తన సంతానం బాగుకోరి తన సంతానం అధికమైనటువంటి అభివృద్ధి రావాలని వారు ఆగ్రహిస్తారు. కానీ వాళ్ళ యొక్క తప్పుల్ని క్షమిస్తారు, ఎక్కువగా శిక్షించరు. ఆ విధంగా భగవంతుడు కూడా మనని తాత్కాలికమైనటువంటి ఆగ్రహానికి గురి చేసి కొన్ని బాధలు పెట్టినప్పటికీ కూడా శాశ్వతంగా మనం ఎక్కువగా అభివృద్ధి పదంలో ఉండేటట్టు, మనం అభివృద్ధి పదంలో ఉండేటట్టు మనని అనుగ్రహిస్తారు. అందుకని ఆ భగవంతుడిని ఆశ్రయించినట్లయితే మనం తప్పకుండా ఉత్తమమైనటువంటి గతిని పొందడం, అలాగే ఉత్తమమైనటువంటి అభివృద్ధిలో ఉండడం, అలాగే ఇహంలో కూడా మనం ధనధాన్యాభివృద్ధిని పొందగలం, అలాగే ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలం. అందుకని ఆ స్వామిని ఆశ్రయించండి. ఓం సహిష్ణవే నమః అనే మంత్రంతో మనం ఆ స్వామిని ఆశ్రయిస్తున్నాం. అందరూ కూడా అలాగే ఆళ్వార్ల ఆచార్యుల యొక్క కటాక్షాన్ని పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.